అందరికీ నమస్కారం. నా పేరు బీవీఆర్. నాకు ఒక విచిత్రమైన అనుమానం కలిగింది. మనిషి ప్రకృతిని ఇంతలాగా నాశనం చేస్తూ ఉంటే ప్రకృతి ఎందుకు స్పందించట్లేదు అనే ఒక అనుమానం కలిగి, ఈ అనుమానం మీద నేను కొద్దిగా రీసెర్చ్ చేశాను. ఆధ్యాత్మిక గ్రంథాలని, ఇలా ప్రకృతికి సంబంధించిన బుక్స్ చదివాను. అవి చదివిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ప్రకృతి స్పందించగలదు, ప్రకృతి తను తాను బాగు చేసుకోగలదు అని నాకు తెలిసింది. ప్రకృతికి స్పందించే గుణం ఉంది. మనిషి మహా అంటే 100 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతకగలడు. అది మనిషి యొక్క ఆయు ప్రమాణం. కానీ ప్రకృతికి కొన్ని లక్షల కోట్ల ఆయు ప్రమాణం ఉంది. ప్రకృతి దృష్టిలో మనిషి ఆయు ప్రమాణం ఏ విధంగా ఉంటుందంటే, ఒక సెకండ్ కన్నా తక్కువ, మిల్లీ సెకండ్ లెక్క ప్రకృతి చూస్తుంది. హద్దులు దాటనంత వరకు ప్రకృతి మనకు సహకరిస్తుంది. ఎప్పుడైతే మనం హద్దులు దాటుతామో ప్రకృతి తన ప్రకోపం చూపించడం మొదలుపెడుతుంది. దీనికి బెస్ట్ ఉదాహరణ, ఒకప్పుడు భూమిని డైనోసార్లు ఏలాయి. తర్వాత ఆ డైనోసార్లు జాతి అనేది హద్దులు దాటడం వల్ల ప్రకృతి ఆ జాతినే మొత్తం తుడిచిపెట్టేసింది, ఒక్కటి కూడా లేకుండా. మనుషులు కూడా అంతే. హద్దులు దాటినంత వరకు ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే మనుషులు హద్దులు దాటుతారో మనుష్య జాతిని మొత్తం ప్రకృతి తుడిచిపెట్టేస్తుంది. మనిషి అనేవాడు ఉండడు. ఇంకా ప్రకృతికి మనుషులు అవసరం లేదు, కానీ మనుషులకు ప్రకృతి అవసరం. ప్రకృతిని కాపాడండి, దాని ద్వారా మనుష్య జాతిని కూడా కాపాడండి. నమస్కారం.